హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. భూమి ఫేస్ రెడ్గా అయిపోవడంతో పాటు భూమికి ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. భూమి కన్నుల్లో నుంచి నీరు బడబడా కారుతూ ఆకాష్ చేతిని తాకాయి. అన్వి భూమిని పట్టుకుంటుంది. ఆకాష్ చేతి వేళ్ళను లాగడానికి ట్రై చేస్తుంది. ఎంత చేసినా ఆకాష్ భూమిని మాత్రం వదలడం లేదు. ఆకాష్ కన్నుల్లో పూర్తిగా ద్వేషం మాత్రమే కనిపిస్తుంది. భూమి గుండెల్లో తెలియని అలజడి మొదలైంది. ఆకాష్ ఉగ్రరూపం అంత దగ్గర నుంచి చూస్తూ తను చేసిన తప్పు ఏంటో అర్థమై ఆకాష్కి సారీ చెప్పాలి అనుకున్నది. కానీ ఆకాష్ ఎవరి మాట వినలేదు కదా, ఎవరిని పట్టించుకోవడం లేదు కూడా. ఆకాష్ వల్ల భూమికి ఏమవుతుందో అని జయ గారు గట్టిగా చెంపపై ఆకాష్ని కొట్టడంతో భూమిని ఫోర్స్గా తోసేస్తాడు ఆకాష్. నీ వల్ల మా అమ్మ నన్ను రెండోసారి కొట్టింది అని అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. భూమి ఫోర్స్గా తలుపు మీద పడడంతో భూమికి తల చిన్న గాయం అవుతుంది. బ్లడ్ కూడా వస్తుంది. అప్పుడే శ్రీవిరాజ్ కిందకి రావడం అందరూ గమనిస్తారు. జయ గారు అన్వి భూమిని పట్టుకొని జయ గారు తన చీర చెంగను భూమి నుదుటిపై పెట్టి అద్దుతున్నారు. భూమి ఏడుపు స్వరంతో అక్కడ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో విరాజ్కి శ్రీకి తెలియకూడదు, వాళ్ళకి నిన్నే మ్యారేజ్ అయింది అంటుంది. ఈలోపు జయ గారు అసలు ఎందుకు మాట్లాడాలి అనుకున్నావు అని అడిగేలోపే విరాజ్ అందరూ డోర్ దగ్గరికి భూమి చుట్టూ ఉండడం చూసి కంగారుగా అక్కడికి వచ్చేస్తాడు. ఏమైంది అంటూ. వెనకే శ్రీ కూడా వస్తుంది. అందరూ సైలెంట్గా ఉండిపోతారు. భూమి ఏం లేదు విరాజ్, నేను సరిగ్గా నడవలేను కదా, గార్డెన్లోకి వెళ్ళి లోపలికి వస్తుంటే లెగ్ కొంచెం స్లిప్ అయి పడిపోయాను అంటుంది. వెంటనే చిన్నారి చూసుకోవాలిగా అంటాడు భూమి తలకి తగిలిన దెబ్బని గమనిస్తూ. శ్రీ వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా అని అన్విని అడుగుతుంది. ఉంది అంటే త్వరగా తీసుకురమ్మని చెప్తుంది. అన్ని స్పీడ్గా వెళ్ళి కిట్ తీసుకువస్తుంది. ఈలోపు జయ సులోచన భూమిని స్లోగా తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతారు. విరాజ్ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అంటూ ఆనంద్ గారిని అడుగుతాడు. ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంటూ తడబడుతూనే చెప్పేసరికి పోనీలే అన్నయ్య ఉంటే చిన్నారికి ఇంత పెద్ద దెబ్బ తగిలినందుకు బాధపడేవాడు అంటాడు విరాజ్. విరాజ్ వైపు ఆ దెబ్బకు కారణం ఆకర్షే, ఇంకేం బాధపడతాడు, మారాడు అనుకున్నా ఇంకా మూర్ఖుడిలా ఉన్నాడు అనుకుంటాడు మనస్సులో ఆనంద్. ఈలోపు అన్వి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి ఇచ్చి శ్రీ స్పీడ్గా భూమికి ఫస్ట్ ఎయిడ్ చేసి తలకి చిన్న కట్టు కడుతుంది. తాతగారు థ్యాంక్స్ శ్రీ తల్లి అనేసరికి అయ్యో తాతయ్య గారు, నేను అనాథాశ్రమంలో ఉండేదాన్ని కదా, అక్కడ అందరికీ చేయడం వల్ల నాకు అలవాటు అయ్యింది. జయ గారు భూమితో కొంచెం తిను భూమి, ట్యాబ్లెట్స్ వేసుకుందువు అంటే లేదు అత్తయ్య ముందు మీరు కూర్చోండి, అందరికీ నేను వడ్డిస్తాను అంటుంది. ఆ పక్కనే నిలబడి శ్రీ అక్క మీరు కూర్చోండి, తలకి గట్టిగా తగిలిందిగా నేను వడ్డిస్తాను అంటుంది. విరాజ్ శ్రీ అందరితో కలవడం చూసి ఆనందపడతాడు. జయ గారు భూమికి దెబ్బ తగిలింది అన్న బాధలో ఉండిపోతే సులోచన గారు కోడల్ని చూసి మురిసిపోతున్నారు. జయ గారు శ్రీ నుంచి కొత్త కోడల్ని కదా, ఇంకా అప్పుడే ఇంట్లో పనులు చేయకూడదు అని విరాజ్ పక్కన శ్రీని కూర్చోబెడతారు. అందరూ సైలెంట్గా టిఫిన్ తిన్నారు. అప్పుడే కార్ డ్రైవర్ లోపలికి వచ్చి కార్స్ రెడీ అని చెప్తాడు. వెంటనే జయ గారు సులోచన మీరు అంతా వెళ్ళండి, నేను భూమికి తోడు ఉంటా, మొక్కు గుర్తు ఉందిగా, నేను ఆల్రెడీ పూజారి గారితో అన్నీ మాట్లాడాను, మామయ్య గారు మీరు జాగ్రత్త అండి గుడిమెట్లు ఎక్కేటప్పుడు అంటుంటే భూమి అత్తమ్మ గారు మీరు కూడా వెళ్ళండి, నేను ఉండగలను అంటుంది. దానికి విరాజ్ ఎందుకు చిన్నారి కూడా తీసుకువెళ్ళిపోదాం అంటుంటే భూమి లేదు బాగా తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటాను అంటుంది. ఇంకా భూమి మీరు అందరూ వెళ్ళండి, ఇది మన మొక్కు, విరాజ్ పెళ్ళి అవ్వగానే గుడికి వస్తామని మొక్కుకున్నారు, తప్పకుండా వెళ్ళాలి అంటుంది. చేసేదేమీ లేక ఇంకా ఎవ్వరూ ఏమీ అనకుండా త్వరగా వచ్చేస్తామని చెప్పి బయలుదేరుతారు. ఇంట్లో భూమి ఒక్కటే ఉంటుంది. జరిగింది తలుచుకొని నేను ఆకాష్ గారికి కోపం తెప్పించేలా మాట్లాడాను, నేనే తప్పు చేశాను అనుకుంటూ తనని తాను తిట్టుకుంటుంది.
ఆకాష్ ఇంటి నుంచి చాలా కోపంగా వెళ్ళి కార్ని రోడ్డు మీద దూకించాడు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని తిట్టుకుంటూ ఎటు వెళ్తున్నాడో తెలియకుండా వెళుతూనే ఉన్నాడు. ఆకాష్లో కోపం పెరుగుతూనే ఉంది. తన మైండ్లో ఆలోచనలు కూడా అంతే వేగంగా పరిగెడుతున్నాయి. ఇన్నాళ్ళు భూమి సైలెంట్గా ఉంది. ఈరోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నిన్న నైట్ నేను తనతో క్లోజ్గా మూవ్ అవ్వడం వల్లనా? అంటే నేను తనని ఇష్టపడుతున్నానని తనకు తెలిసిన తర్వాత తన నిజస్వరూపం బయటపెడుతుందా? ఇంతకాలం తను మంచిగా యాక్ట్ చేసిందా? ప్రేమగా మాట్లాడింది అంతా నాటకమా? నిజంగా మమ్మల్ని మోసం చేసిందా? నేను తన ప్రేమలో మోసపోయానా? ఇలా ఎన్నో ఆలోచనలు ఆకాష్ బుర్రలో తిరుగుతున్నాయి. నిజంగా నేను మోసపోయానా అన్న ఒక్క మాట ఆకాష్ పదే పదే పలుకుతున్నాడు. లేదు, భూమి మోసం చేసే టైప్ కాదు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని మరొక్కసారి ఆకాష్కి అనిపిస్తుంది. కనీసం ఎందుకు అని కూడా అడగకుండా నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యానా? ఆకాష్ ఎంత నెగిటివ్గా ఆలోచించిన భూమి మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ తనని పాజిటివ్గా ఆలోచించేలా చేస్తుంది. కొద్దిసేపు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది. మా అమ్మని మోసం చేసిన వాడు పంపిన అమ్మాయి మంచిగా ఉన్నప్పుడే నేను ఆలోచించాల్సిందా? లేదా అసలు వాడితో మాట్లాడతాను అని నన్ను ఎలా అడిగింది? ఇలా ఎన్నో ఆలోచనలు ఆకాష్ని తినేస్తున్నాయి. నాకు తెలియకుండా ఏదైనా కుట్ర జరుగుతుందా? నిజం జరిగే ఉంటుంది. తన వల్ల నా ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందా? తను ఏదైనా ప్లాన్ చేసిందా? ఈరోజు పొద్దున్నే త్వరగా లేచింది అంటే ఏదైనా ప్లాన్ చేసుకుందా? అలా అంటుంటే నైట్ భూమితో ఉన్న టైం ఆకాష్ కన్నుల ముందు ఫ్లాష్ అవుతుంది. భూమి స్మైల్ అన్ని కన్నుల ముందు ఫ్లాష్ అయ్యేసరికి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు ఆకాష్. ఆ ఫోర్స్కి కార్ టైర్ పంచర్ అవ్వడంతో కార్ కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న చెట్టుని గుద్దుకుంటుంది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడంతో ఆకాష్కి ఏం తగలకుండా సేఫ్ అవుతాడు. కానీ కొంచెం జర్క్ వల్ల తలకి తగులుతుంది. వెంటనే కార్ దిగి దర్శన్కి కాల్ చేసి కార్ పంపించమని చెప్తాడు. ఈలోపు ఆకాష్ ఆలోచనలు ఆకాశాన్ని అంటుతాయి. కొన్నిసార్లు నెగిటివ్గా ఆలోచిస్తే మరికొన్నిసార్లు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. రెండు ఆలోచనల మధ్య ఎటు తేల్చుకోలేక ఆకాష్ నలిగిపోతున్నాడు. మరోవైపు గుడికి వెళ్తున్న వారు కారులో అందరూ సైలెంట్గా కూర్చోవడంతో శ్రీ స్లోగా తాతయ్య గారితో మాట్లాడుతుంది. శ్రీకి ఫ్యామిలీ గురించి చెప్పడం మొదలు పెడతారు తాతయ్య గారు. అమ్మా శ్రీ, మనది చాలా పెద్ద ఫ్యామిలీ. అలానే మీ ఇద్దరు అత్తలు సొంత చెల్లెళ్ళలా కలిసిమెలిసి చక్కగా ఉంటారు. ఇప్పుడు నువ్వు భూమి వర్మ ఇంటి కోడళ్ళలా కలిసిమెలిసి ఉండాలి అంటారు. దానికి శ్రీ తప్పకుండా ఉంటాం తాతయ్య గారు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంటే ఉంటే బాగుండు అనుకునేదాన్ని. కానీ ఎంత పెద్ద ఫ్యామిలీకి కోడలిగా వస్తాను అనుకోలేదు అంటుంది శ్రీ చిన్నగా నవ్వుతూ. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నా వీళ్ళ మాటలు వింటున్నారు. జయ గారి మనస్సు మాత్రం భూమి దగ్గరే ఉంది. ఇంద్రనీల్ రాసిన లెటర్లో కాల్ చేయమని ఉందా? అందుకే భూమి కాల్ చేయాలి అనుకుందా? ఆకాష్ కొంచెం అర్థం చేసుకుంటే బాగుండు. ఇప్పుడిప్పుడే ఆకాష్ భూమితో ప్రేమగా ఉంటున్నాడు అనుకుంటే ఇప్పుడు ఇలా అయ్యింది అని జయ గారి ఆలోచనలు ఎటో వెళ్తున్నాయి. ఆకాష్కి కోపంలో ఆలోచన శక్తి తక్కువ, అస్సలు ఆలోచించడు. ఇప్పుడు భూమి మీద కోపం ఎలా పోతుందో అన్న ఆలోచనలో ఉన్నారు జయ.
ఇంతలో శ్రీ, తాతయ్య గారు, నేను మన ఫ్యామిలీ అందరినీ చూశాను, కానీ మామయ్య గారిని బావగారిని చూడలేదు అంటుంది. పెద్ద బావగారు అనగానే అందరి మనస్సులో ఉదయం భూమి ఇంద్రనీల్ గురించి అడిగినప్పుడు ఆకాష్ రియాక్షన్ గుర్తు వచ్చింది. భూమి పరిస్థితి చూసి బాధ లోపలే దాచేసుకున్నారు అందరూ. అమ్మా శ్రీ, మీ పెద్ద మామయ్య గురించి ఇంట్లో ఎక్కడా ఎత్తకు అమ్మా. ఆయన మీ పెద్దత్తయ్యని వదిలి వెళ్ళిపోయారు. నువ్వు ఆయన గురించి ఎత్తితే ఇంట్లో అందరూ బాధపడతారు అంటూ శ్రీకి సున్నితంగా చెప్తున్నారు తాతయ్య గారు. అలానే మీ పెద్ద బావ మీ ఆయనలా కూల్ అండ్ కామ్ కాదు అంటూనే భూమి ఆకాష్ల పెళ్లి జరిగిన విధానం చెప్పుకొస్తాడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కొంచెం మొండివాడు, అలానే ఒక మాఫియా. ఇవి అన్నీ నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంటాడు తాతగారు ఆకాష్ గురించి చెప్తూ. ఆకాష్ కోసం దర్శన్ కార్ పంపిస్తాడు. ఆకాష్ డైరెక్ట్గా బార్కి వెళ్ళి ఫుల్గా తాగేసి కోపంగా అలానే అంతే స్పీడ్గా వర్మాస్ మ్యాన్షన్కి వెళ్తాడు. ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. నేరుగా తన రూమ్లోకి వెళ్తాడు. తన రూమ్లో తన బెడ్ మీద ఆలోచించి ఏడ్చి ఆదమర్చి నిద్రపోతున్న భూమిని చూడగానే ఆకాష్కి మరింత కోపం పెరిగిపోయింది. భూమి చేయి పట్టి గట్టిగా బెడ్ కిందకి లాగేస్తాడు. నిద్రలో భయపడిన భూమి కళ్ళు తెరిచేసరికి కన్నుల ముందు ఉగ్రంగా చూస్తున్న ఆకాష్ కనిపించడంతో భయపడుతుంది భూమి. భూమి కన్నీటిని పెట్టుకుంటూ, ఆకాష్ గారు, నేను చెప్పేది వినండి. నేను నిజంగా మిమ్మల్ని, మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు అంటుంది. వెంటనే ఆకాష్ చాలా కోపంగా వేలు చూపిస్తూ, ఆపై ఇంకా నువ్వు నీ నాటకాలు, ఇంతకాలం నీ వల్ల పడింది చాలు. అబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నావే. పోనీలే అవిటిదానివి అని జాలి పడితే నా ఫ్యామిలీని నాశనం చేయడానికి ప్లాన్స్ వేస్తున్నావా అంటూ కాస్త కటువుగా మాట్లాడుతున్నాడు. ఆకాష్ నోటి నుంచి అవిటిదానివి అన్న మాట వినగానే భూమి బాధ 10 పెరిగింది. నువ్వు వాడు కలిసి ఏం చేయాలనుకున్నా, ఎంత ట్రై చేసినా నేను మీ పప్పులు ఏమీ ఉడకనివ్వను అంటున్నాడు ఆకాష్ భూమి వైపే వేలు చూపిస్తూ చాలా కోపంగా. భూమి, అయ్యో ఆకాష్ గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మామ అని మళ్ళీ అనబోయి అన్న దగ్గరే ఆగిపోయి ఆకాష్ కోపాన్ని తట్టుకోలేక, నేను అంకుల్ ఏం ప్లాన్ వేసుకోలేదు అంటుంది ఏడుపు గొంతుతో. భూమి మామయ్య అనబోయి ఆగిపోయింది అని అర్థమైన ఆకాష్ భూమిని తోసేసి, షటప్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినా ఊరుకోను అంటాడు. కానీ భూమి ఏడుస్తూ, ఒక్కసారి నా మాట వినండి ఆకాష్ గారు, ప్లీజ్ అంటుంది. తను ఆపమన్నా కూడా అడుగుతున్న భూమిని రెక్కపట్టుకొని రూమ్ నుంచి బయటికి తోసేసి, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్, నాకు నీ ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు అని భూమిని బయటికి గెంటేసి డోర్ వేసేసుకుంటాడు ఆకాష్. లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని కూర్చుంటాడు. హెడేక్ వస్తుందని అలా కొద్దిసేపటికి తెలియకుండానే తాగిన మత్తులో నిద్రలోకి జారుకుంటాడు ఆకాష్. భూమి ఏడుస్తూ ఆకాష్ అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది. అవిటిదానివి. ఇవే వర్డ్స్ భూమిలో మళ్ళీ తిరుగుతున్నాయి. అలా స్లోగా స్టెప్స్ దిగుతూ ఆకాష్ అన్న మాట, గెట్ అవుట్, నీ ఫేస్ ఇంకోసారి చూపించకు, గుర్తుకు వచ్చి డోర్ వైపు నడిచింది. స్లోగా చిన్నగా కుంటుతూనే ఏడుస్తూ బయటికి నడిచింది. ఆఫ్టర్నూన్ టైం కావడంతో సెక్యూరిటీ వాళ్ళు తినడానికి వెళ్ళారు. దానివల్ల భూమి బయటికి రావడం ఎవరూ చూడలేదు. ఆకాష్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కులదైవం గుడికి వెళ్ళిన వారు అక్కడ కొన్ని పూజలు చేపించారు. హోమం ఉంది.
అది అయిన తరువాత ఆ గుడి పూజారి గారు వాళ్ళని రాత్రికి గుడిలో నిద్ర చేయమనడంతో జయ అందరినీ ఉండమని తను భూమి కోసం వెళతాను అని చెబుతుంది. దానికి అన్వి నేను కూడా వస్తా అమ్మా అని ఇద్దరు మ్యాన్షన్కి తిరుగు ప్రయాణం అవుతారు. మిగతా వాళ్ళు అక్కడే ఉంటారు. జయ అన్వి మ్యాన్షన్ చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. అప్పటికి ఆకాష్ నిద్రలోనే ఉన్నాడు. జయ అన్వి వెళ్ళగానే భూమి కోసం ఇల్లంతా వెతుకుతారు. భూమికి అసలే తలకి దెబ్బ తగిలింది అన్న ఆలోచన వాళ్ళల్లో ఉండిపోతుంది. కానీ భూమి కనిపించదు. భయం వేయడంతో జయ ఆకాష్ గది దగ్గరికి వెళ్ళి చూస్తారు. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. అన్వి బయట సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. భూమి బయటికి వెళ్ళలేదు అని, కనిపించలేదు అని చెప్తారు ఆ సెక్యూరిటీ గార్డ్స్. జయ అప్పటికే మిగతా రూమ్స్ అన్నీ చూడగా అన్వి వాచ్మెన్స్ చెప్తుంది. అయితే ఎక్కడ లేకపోతే రూమ్లోనే ఉన్నట్లే అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ గట్టిగా కొడుతుంది జయ. నిద్రలోంచి తుల్లిపడి లేచిన ఆకాష్ జయ గారి డోర్ కొడుతూ భూమి తలుపు తీయి అంటున్న సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. జయ గారు ఆకాష్ని అక్కడ చూసి షాక్ అవుతారు. నిజానికి జయ గారు భూమి ఉందేమో అనుకున్నారు. కానీ ఆకాష్ ఉండడంతో షాక్ అయ్యారు. భూమి ఎక్కడ అని డైరెక్ట్గా అడుగుతారు. ఏమో నాకేం తెలుసు ఆ మహాతల్లి ఎక్కడ ఉందో అని ఒక్కసారి జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు ఆకాష్. భూమిపై ఆకాష్ అలా రియాక్ట్ అవ్వడం తలుచుకొని షిట్ సారీ అమ్మా, నేను మరీ ఓవర్గా తనని ఇబ్బంది పెట్టాను అంటాడు ఒక్కసారిగా తాగిన మత్తు దిగడంతో. అసలు ఎందుకు ఏమిటి అని అడగకుండా అంటూ భూమి ఏది అంటాడు ఆకాష్ అయోమయంగా. జయ అన్వి ఒకరు చూసుకుంటూ నువ్వు చేసింది చిన్నది కాదు, చాలా పెద్దది. మరీ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆకాష్ అంటారు జయ. అది నిజమే అన్న ఆలోచనలో ఉన్నాడు ఆకాష్. అమ్మ నేను వేరే టెన్షన్లో ఉన్నాను, అందుకే ముందు వెనుక ఆలోచించలేదు అంటాడు చిన్నగా. జయ భూమి ఇక్కడ కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్లు అంటారు కంగారుగా అన్వి వైపు చూస్తూ. ఆ మాటకి ఆకాష్ షాక్ అయి అంటే భూమి ఇంట్లో ఎక్కడా లేదా అని అడుగుతాడు. ఆకాష్కి మళ్ళీ తను అన్న మాట గుర్తు వస్తాయి. అన్వి వైపు చూస్తూ కిచెన్లో చూసావా, రూమ్స్ అని, గార్డెన్ అని అడుగుతూ ఉంటాడు. ప్రతిదానికి అన్వి నో అని చెప్తుంది. అన్నయ్య నేనంతా చూశాను, ఎక్కడా లేదు అంటుంది అన్వి. వెంటనే ఆకాష్ తన ల్యాప్టాప్ తీసి సీసీ క్యామ్స్ డేటా ఓపెన్ చేసి చూస్తాడు. మధ్యాహ్నమే భూమి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఏడుస్తూ. లెగ్ చిన్నగా కుంటుతూ వెళ్తున్న ఆ వీడియోని మార్చి ప్లే చేస్తున్నాడు ఆకాష్. భూమి అన్వి జయ అన్వి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. వెంటనే పరుగున పెద్ద అడుగులు వేసుకుంటూ గంభీరంగా నడుస్తున్న సింగంలా కనిపిస్తున్నాడు చూడడానికి ఆకాష్. వాకీటాకీ తీసి సెక్యూరిటీ హెడ్తో మొత్తం సెక్యూరిటీ వాళ్ళని గార్డెన్లో హాజరవ్వమని చెప్తాడు అదే గంభీరమైన వాయిస్తో. ఆకాష్ హాల్లోంచి గార్డెన్లోకి వెళ్ళేసరికే 6 సెక్యూరిటీ గార్డ్స్తో గార్డెన్లో వెయిట్ చేస్తున్నాడు సెక్యూరిటీ హెడ్. ఆకాష్ తమ దగ్గరికి వస్తున్నాడని తెలియగానే అక్కడి వారిలో భయం మొదలైంది. అందులో సగం మంది ఇప్పటికే ఆకాష్ని చూసిందే లేదు. నడిచే సింహం వస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది ఒక్కొక్కరికి. ఆకాష్ నేరుగా వచ్చి ఈరోజు ఫ్రంట్ గేట్ దగ్గర డ్యూటీ ఎవరిది అంటాడు కోపంగా. కొత్తగా వచ్చిన ఇద్దరికి చిరు చెమటలు పడతాయి ఆకాష్ మాటకి.
సార్ ఈరోజు డ్యూటీ మాదే సార్ అంటారు తలదించుకొని. ఆకాష్ వాళ్ళ వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తూ, నేను వచ్చినప్పుడు ఫ్రంట్ గేట్ దగ్గర మీరు నాకు కనిపించలేదు, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. సార్ మన ముందే ఉన్న సైట్ దగ్గర కొన్ని రోజులుగా ఒక కార్ ఆగుతుంది, వాళ్ళ మీద అనుమానం వచ్చి అడగడానికి వెళ్ళాము, వాళ్ళు ఆ సైట్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసం వచ్చాము అని చెప్పారు, ఈలోపు మీరు లోపలికి వెళ్ళిపోయారు అంటారు వినయంగా చేతులు కట్టుకొని. ఆరుగురే ఉన్నారేంటి, మిగతా ఆరుగురేరి అంటాడు ఆకాష్. సార్ ఇద్దరు మీకోసం కారు తీసుకువచ్చారు, మిగతా నలుగురు పెద్దయ్య గారు వాళ్ళకి సెక్యూరిటీగా వెళ్ళారు అని చెప్తాడు మేనేజర్. వెంటనే ఆకాష్ మధ్యాహ్నం 2 గంటలకి గేట్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. ఇంట్లో ఎవరూ లేరు కదా అని మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం సార్ అంటారు వాళ్ళు. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏంటి, భూమి మేడం ఉన్నారుగా అంటాడు ఆకాష్. సార్ అందరూ వెళ్ళారు అనుకున్నాం సార్, భూమి మేడం ఇంట్లో ఉన్నారు అని మాకు తెలియదు అని చెప్తారు. ఎవరూ లేరు అని స్పీడ్గా ఫుడ్ తినేసి వస్తాం అంటారు వాళ్ళు. ఆకాష్ పిడికిలి బిగుసుకుంటుంది. వారి చెంప వరకు వెళ్ళిన చెయ్యి ఆగిపోతుంది. వారు తప్పు లేదు అని ఆకాష్కి తెలుసు. కానీ ఆకాష్ కంట్రోల్ చేసుకోలేక చేతిని ఎత్తుతాడు కానీ ఆగిపోతాడు. వర్మ మ్యాన్షన్ 3 ఎకరాల ల్యాండ్లో ఉన్న పెద్ద మ్యాన్షన్. 4 వైపులా పెద్ద గేట్స్ ఉంటాయి. ప్రతి చోట 3 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఫ్రంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్తో పాటు సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉంటాడు. ఆకాష్ బిగిసిన చెయ్యి పళ్ళు నూరుతున్న సౌండ్ రావడంతో అందరూ భయంతో చూస్తున్నారు ఆకాష్ వైపు. ఆకాష్ ఎర్రని కళ్ళు రక్తంతో నిండిపోయినట్లు ఉన్నాయి. సరే మధ్యాహ్నం భూమి మేడం బయటికి వెళ్ళడం ఎవరన్నా చూసారా అని అడుగుతాడు. కొద్దిసేపు ఆలోచించిన అందరూ మేము మేడంని ఎప్పుడూ చూడలేదు అని చెప్తారు. అంటే ఇప్పటి వరకు గార్డ్స్లో ఎవరు భూమిని చూసి ఉండరు. షిట్, నా మూర్ఖత్వం వల్ల భూమిని ఇంట్లోనే బంధించాను అనుకుంటాడు ఆకాష్. బాగా గుర్తు చేసుకోండి, ఎవరైనా అమ్మాయి వెళ్ళిందా, ఏ దారిలో వెళ్ళింది, ఎవరైనా చూసారా అని అడుగుతాడు ఆకాష్. అందరూ ఆలోచనలో పడతారు. సార్ మీరు చెప్పే టైంకి మేడం గారు కనిపించలేదు కానీ ఒక కుంటి అమ్మాయి అయితే వెళ్ళింది, ఆమె ఫేస్ చూడలేదు, కుంటుకుంటూ వెళ్ళడం నేను చూశాను అంటాడు. అంతలో మరొక్కడు ఎటో చూస్తూ నడుస్తున్నట్లు ఉంది, ఎదురుగా ఉన్న రాయిని తన్నుకొని పడబోయింది అని నవ్వుతాడు ఒకడు. వెంటనే నవ్విన వాడే చెంప చెల్లుమని 2 పళ్ళు హ్యాండ్లోకి వస్తాయి. అక్కడ అందరూ షాక్గా ఆకాష్ వైపు చూస్తారు. అదే టైంలో ముందు చెప్పిన వాడి చెంప పగిలి 3 పళ్ళు రాలతాయి. ఆకాష్ ఒకసారి ఇద్దరి చెంపలు చెల్లుమనిపించడంతో ఇద్దరు తలకాయలు అతుక్కుపోతాయి. అంటే ఆకాష్ తన 2 చేతులతో ఇద్దరిని కలిపి ఒకేసారి కొట్టాడు. వాళ్ళు మాట్లాడేది భూమి కోసమని అర్థమైంది ఆకాష్కి. కానీ కుంటిది అనేసరికి తట్టుకోలేకపోయాడు. ఎవరో తన ముందు భూమిని కుంటిది అంటేనే ఆకాష్ తట్టుకోలేకపోయాడు. అంటే నా ముందు అంటే నేనే తట్టుకోలేకపోయాను, అలాంటిది నేనే భూమిని అవిటిది అని ఎలా అన్నాను అన్న ఆలోచనలో పడ్డాడు. 2వ దెబ్బ వాళ్ళ మీద పడకుండా ఇంచ్ గ్యాప్లో ఆగిపోయి తెలియకుండానే అక్కడి నుంచి నడిచాడు ఆకాష్. ఈలోపు ఆకాష్ని వెతుకుతూ వచ్చిన అన్వి అన్నయ్యకు ఒకటి చెప్పాలి అంటూ ఆకాష్ని తన రూమ్కి తీసుకువెళ్ళింది.
జయ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అన్వి కొంచెం భయపడుతూనే, అన్నయ్య ఫస్ట్ నేను చెప్పేది కూల్గా విను, కంగారు పడకు. అమ్మ నువ్వు కూడా కంగారు పడకుండా విను అంటుంది. అన్వి ఇప్పుడు నువ్వు చెప్పేవి వినే టైం లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి అంటాడు. దానికి అన్వి, అన్నయ్య ఇది కొంచెం సీరియస్ మ్యాటర్, అంతేకాకుండా భూమికి సంబంధించింది అంటుంది, కన్నులు మూసుకొని గట్టిగా. వెంటనే ఆకాష్ అడుగులు ఆగిపోతాయి. ఒక్క అడుగులో అన్వి దగ్గరికి వెళ్ళి తన భుజాలు పట్టుకొని, నీకు భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, ఎందుకు వెళ్ళిందో అని అడుగుతాడు. అన్వి, అన్నయ్య నువ్వు కూల్ అవ్వు, నేను చెప్పేది వన్స్ విను అంటుంది. అన్వి అంతకుముందు సూపర్ మార్కెట్లో జరిగింది చెప్పాలనుకుంటుంది. సరే అన్నట్లు తల ఊపి కూర్చుంటాడు ఆకాష్. అన్వికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక ఆలోచనలో పడితే, మళ్ళీ గట్టిగా అసలేం జరిగిందో చెప్తావా చెప్పవా, నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి అంటాడు గసిరినట్లే ఆకాష్. అన్వి కంగారుగా, భూమి హ్యాండ్కి దెబ్బ ఉందిగా, అది యాక్సిడెంట్ కాదు అంటుంది. జయ గారు అదేంటి అన్వి, యాక్సిడెంట్ అని చెప్పారుగా అని అడుగుతుంటే, ఆకాష్కి అప్పుడే గుర్తుకు వస్తుంది భూమి చేతికి ఉన్న దెబ్బ. వెంటనే ఓ షిట్, అది ఏంటో అడుగుదాం అనుకున్నాను, అసలు నేను అలా ఎందుకు బిహేవ్ చేశా అని మనసులో అనుకుంటాడు ఆకాష్. వెంటనే అన్వి వైపు చూసి చెప్పమన్నట్లు అడుగుతాడు. కానీ అన్వి మాట్లాడదు. అసలేం జరిగింది అని అన్వి దగ్గరికి వచ్చి చాలా కూల్గా అడుగుతాడు ఈసారి. దానికి అన్వి తను భూమి బయటికి వెళ్ళడం దగ్గర మొదలుపెట్టి అక్కడ జరిగింది అంతా చెప్తుంది. జయ గారు షాక్ అవుతుంటారు. ఆకాష్ మాత్రం పిడికిలు బిగించి వింటుంటాడు. తన హ్యాండ్లో పేపర్ వెయిట్ ఉంటుంది, అది ముక్కలు అయిపోతుంది. అన్వి చెప్పేదానికి ఆకాష్లో కోపం అంచెలంచెలుగా పెరుగుతుంటే, ఆ కోపాన్ని బయటికి పోకుండా ఆపుతున్నాడు ఆకాష్. భూమిని ఒకడు టచ్ చేశాడు, ఏడిపిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. భూమి మాటలు ఆకాష్పై తనకు ఉన్న నమ్మకం వినగానే ఆకాష్లో చలనం వచ్చింది. నేనెందుకు భూమిని నమ్మలేదు, అసలు అడిగి ఉండవలసింది. నేను కోపాన్ని చూపించకుండా అనుకుంటాడు మనసులో. భూమి గగన్ పెట్టిన ఇబ్బంది అంతా చెప్పేసరికి ఆకాష్లో ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. తను కూర్చున్న కుర్చీని గట్టిగా విసిరి కొడతాడు. అన్వి ఆకాష్ని అలా చూసి భయంతో జయ వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు వాడెవడు అన్న క్వశ్చన్ ఆకాష్ మైండ్లో తిరిగేస్తుంది. ఆ రోజు వాడిని గట్టిగా పనిష్మెంట్ ఇచ్చి ఉంటే మళ్ళీ భూమికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అన్న క్వశ్చన్ మళ్ళీ అడుగుతుంటాడు అన్విని. అన్వి తల ఊపుతుంది తప్ప ఇంకేం మాట్లాడడం లేదు. మరోవైపు గుడిలో హోమాలు పూజలు చేసి బిజీ అయిపోయారు విరాజ్, శ్రీలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు. ఆ గుడి బ్యాక్ సైడ్ ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగుతుంది. వెంటనే అందులోంచి బ్లూ డ్రెస్ వేసుకొని ఫేస్ మాస్క్ పెట్టుకొని కొందరు దిగుతారు. వెంటనే అక్కడ జామర్ అంటే ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరాస్ పనిచేయకుండా చేసేది ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అందులో ఒకడు ఎవరికో కాల్ చేసి, సార్ మేము రీచ్ అయిపోయాం, జామర్ సెట్ చేసాం, ఫస్ట్ మనలో కొందరు నార్మల్ భక్తుల్లా గుడిలోకి వెళ్ళి భక్తుల్లో కలిసిపోయి స్లోగా స్మోక్ బాంబ్స్ వేస్తాము అని చెప్తాడు. అటు నుంచి ముందు చెప్తూ
చెప్తున్నా. ఆ అమ్మాయికి ఎటువంటి హాని జరగకూడదు. తన మీద చిన్న గీత పడినా మీ ఎవ్వరి ప్రాణాలు మిగలవు. తను నాకు కావాలి. ఆ ఫ్యామిలీని కూడా బెదిరించి వదిలేయ్ అంటాడు. సరే బాస్ అని అంటూనే కాల్ కట్ చేస్తాడు ఒకడు. అందులో ఉన్న కొందరు నార్మల్ డ్రెస్సులతో గుడిలోకి ప్రవేశిస్తారు. సారీ ఫర్ లేట్ బంగారాలు. నన్ను బాగా తిట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆకాష్ని తిట్టుకుంటారా ఏంటి? మరి భూమి ఎక్కడికి వెళ్ళింది? ఈ గుడిలోకి వచ్చిన వాళ్ళు ఎవరి కోసం వచ్చారంటారు? శ్రీ కోసమా? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటా. ఇట్లు మీ బాను. కాస్త వర్క్ ఎక్కువ ఉంది నాకు. నేను చెప్పాను కదా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని. ఆ వర్క్స్ వల్ల నేను స్టోరీ అయితే ఇవ్వలేకపోయాను. బాగా తిట్టుకున్నట్లున్నారు కదా. సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను.